వికసించిన కమలం పువ్వులో విరాజిల్లుతున్న శివాలయం. శైవ క్షేత్రాలలోనే అరుదైన శివాలయం కమలధాం దేవాలయం. ఇంతకీ ఆలయ స్థల పురాణం, విశిష్టత, వివరాలేంటి తెలుసుకుందాం. ఇదే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ మహాదేవుని అరుదైన క్షేత్రం. తామర పువ్వులో తెలుపు వర్ణంలో మందిరం ఎంత సుందరంగా కనిపిస్తుందో కదా. చూస్తున్నంతసేపు అలాగే చూస్తూ ఉండిపోవాలనే విధంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణ శైలి. ఆలయంలోకి అడుగు పెట్టింది మొదలు ప్రతి ఒక్క నిర్మాణం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఆలయంలోకి వెళ్లగానే ఎదురుగా విచ్చుకున్న తామర పువ్వు, అందులో నుంచి ఉద్భవించినట్లుగా ఉండే అద్భుతమైన ఆలయం కనిపిస్తాయి. అదే కమలధాం మందిరం. పైకి వెళితే గర్భగుడిలో కొలువుదీరిన నర్మదేశ్వర శివలింగం మనకు దర్శనమిస్తుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉంటుంది ఈ కమలధాం మందిరం. చిలుకూరు బాలాజీ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, ఇక్కడి శివలింగం పురుషోత్తంబాయ్ అనే భక్తునికి భగవంతుని అనుగ్రహంతో నర్మదా నదీ తీరంలో దొరికిందట. అక్కడి నుంచి తీసుకొస్తున్న సమయంలో ఆ శివుడి ఆజ్ఞతో ఇక్కడ ప్రతిష్టాపన చేసినట్లు పూజారి తెలిపారు. ఇక్కడి లింగం మీద శివునికి ఉన్నట్లుగా సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. ఈ శివలింగం మీద నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగధార దర్శనమిస్తున్నాయి. स्वामी नारायण गुरुकुल हैदराबाद का एक अद्वितीय स्थान है। यहाँ शिव पंचायतन के रूप में शिव जी के 5 स्वरूप, भगवान शिव तो विद्यमान ही हैं, दूसरी शक्ति माता यहाँ विद्यमान है, और भगवान सूर्य नारायण, गणपति, विष्णु के स्वरूप में भगवान स्वामी नारायण, और ये दोनों शक्तियाँ एक ही स्वरूप हैं। इधर भगवान विष्णु का भी है। तो ये स्वरूप मतलब शिव पंचायतन. ఇక్కడి పూజా కార్యక్రమాలు భిన్నంగా ఉంటాయని పూజారి తెలిపారు. ఆలయంలో దర్శనం చేసుకుని వెళ్లిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుంటారని అన్నారు. వైదిక్ ప్రక్రియ ద్వారా ఇక్కడి పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. भगवान सांब सदाशिव हैं, 5 चिन्ह से युक्त हैं. अब तो अभी वर्तमान में आप लोगों को हम दिखा नहीं सकते, बाहर फोटो ले लिए होंगे. ऊपर रुद्राक्ष माला है. रुद्राक्ष माला के बीचों बीच त्रिवेणी संगम का बड़ा दिव्य सुंदर स्वरूप आपको दृष्टिगोचर होगा. उसके नीचे त्रिनेत्रम है, और त्रिनेत्रम के नीचे यज्ञोपवीतम, जो जगजम बोलते यज्ञोपवीतम है, और उसके नीचे नाभि, जिसको तेलुगु में आप बड्डू बोलते. ऐसा ये 5 चिन्हों से युक्त शिव जी का ये शिव स्वरूप. భగవంతుడి కృప ఆజ్ఞతో శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడిందని, ఈ ఆలయ నిర్మాణం జరిగిందని పూజారి తెలిపారు. భగవంతుడి ఇష్టానుసారంగా ఈ కమలధాం మందిరం నిర్మితమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మందిరం ఉన్న స్థలంలో ఆలయ ప్రాంగణంలో ఒకప్పుడు 10 ఫీట్ల లోతు వరకు నీరు ఉండేదట. విష్ణుమూర్తి నాభిలో నుంచి కమలం పువ్వు ఉద్భవించింది కాబట్టి ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపాలు కూడా ఉన్నాయి కాబట్టి తామర పువ్వు ఆకారంలో ఆలయ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ ఆలయంలో బ్రహ్మ ఆచార్య రూపంలో, విష్ణువు స్వామి నారాయణ రూపంలో, శివుడు ప్రత్యక్షంగా లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు పూజారి తెలిపారు. అదేవిధంగా ఈ ఆలయంలో సరస్వతీదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా కొలువుదీరినట్లు చెప్పారు. ఈ మందిరం చుట్టూ ఉన్న గోడల మీద వినాయకుడు, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, వెంకటేశ్వరుడు, రాధాకృష్ణులు, ఉగ్ర రూపంలో లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలోని లింగాన్ని, దేవతామూర్తులను దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని పూజారి తెలిపారు. గుజరాత్, ఢిల్లీలో ఉన్నట్లే ఇక్కడ కూడా అక్షరధామం ఉందని పూజారి తెలిపారు. ఈ అక్షరధామంకి ఎంతో మహత్యం ఉన్నట్లు అన్నారు. ఈ ఆలయంలోని లింగానికి ప్రతిరోజు 5 సార్లు హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని పూజారి తెలిపారు. అలాగే భక్తులే గర్భగుడిలోకి వచ్చి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేస్తుంటారని తెలిపారు. లింగం మీద భక్తులే స్వయంగా అభిషేకం చెయ్యొచ్చని అన్నారు.
ఇక్కడ కమలధామ్ మందిరంతో పాటు కలశం ఆకారంలో ఉన్న ఉప ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని ఏడాది క్రితం నిర్మించారు. గుజరాత్ నుంచి విడివిడిగా భాగాలను తెప్పించి వాటిని కలశం రూపంలో ఇక్కడ సెట్ చేసినట్లు పూజారి తెలిపారు. ఈ కలశ రూపంలో ఆలయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తే కలశం ఎలా అయితే ఉంటుందో అచ్చం అలాగే చిన్న చిన్న డీటెయిలింగ్తో వీటిని రూపొందించారు. ఈ ఉప ఆలయాలలో ఒక ఆలయంలో వెంకటేశ్వర స్వామి, మరొక ఆలయంలో స్వామి నారాయణ్ స్వరూపమైన నీలకంఠభరణి ఋషి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఈ మందిరం ఆవరణలో యజ్ఞశాల, గోశాల కూడా ఉన్నాయి. ఈ గోశాలలోని గోవులకు భక్తులు దానా వేయవచ్చు. ఇందుకోసం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయ నిర్వాహకులే గోవుల కోసం దానా, గడ్డి అందుబాటులో ఉంచుతారు. వాటిని భక్తులు గోవులకు తినిపించవచ్చు. ఎవరైనా ఇంటి నుంచి రోటీ వంటి ఆహారం తీసుకొచ్చినా వాటిని కూడా తినిపించొచ్చని పూజారి తెలిపారు. అంతేకాకుండా ఎవరికైనా గోమూత్రం కావాలన్నా ఇక్కడి నుంచి ఉచితంగా తీసుకుని వెళ్ళొచ్చని అన్నారు. విశిష్ట పూజలు, గోదానం చేయాలనుకుంటే అందుకు సంబంధించి కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ గురుకులంలో 2 నుంచి 300 గోవులు ఉన్నట్లు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ కమలధామ్ మందిరం ఉండటంతో ఇక్కడికి భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారని పూజారి తెలిపారు. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలోని లింగాన్ని దర్శించుకొని ఆలయ ఆవరణలో కూర్చొని ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తుంటారు భక్తులు. ఈ ఆలయం ఎంతో భిన్నంగా ఉందని, ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు చెప్తున్నారు. లింగానికి స్వయంగా అభిషేకం చేయడం మంచి అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఈ ఆలయ సమయ వేళల విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, కొన్నిసార్లు భక్తుల కోరిక మేరకు 10 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. ఇక రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు ఉంటే రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంచుతారు. హాయ్, నా పేరు సాయి మోనిక. సో మేము నల్లగండ్ల నుంచి వస్తున్నాము. సో ఫస్ట్ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుందని తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము. సో ఇది చాలా రోజుల నుంచి మేము విజిట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. బట్ ఈసారి పక్కా రావాలనేసి వచ్చేసాము. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది మాకు చాలా నచ్చింది. సో ఎందుకంటే లోటస్ లాగా వచ్చి సో టెంపుల్ అలా రావడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ శివలింగం ఉంది, అక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. అందరూ ఎవరైనా వచ్చినా కూడా అభిషేకం చేయొచ్చు. నా పేరు శ్యామలాదేవి అండి. నేను గుంటూరు, మా అబ్బాయి హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. లోటస్ టెంపుల్ కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ శివుడి చేత మా చేతే చేయించారు శివుడికి అభిషేకం. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆలయము, బాలాజీ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. For more videos like this, subscribe Big TV channel.